ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం కావాలనుకుంటారు? జగన్. జగన్ ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ అంటే ప్రజలకు అన్ని అభివృద్ధి పనులు చేస్తుంది, నవరత్నాలు అభివృద్ధి కాబట్టి నవరత్నాల వల్ల అందరూ ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఇవాళ జగనే కావాలనుకుంటున్నాం. జగన్ అంటే ఎందుకు అంత అభిమానం అంటే ఏం చెప్తారు? ప్రజా మనిషి జగన్, ప్రజల వద్దకే పాలన. ప్రజలకు ఏమైనా చేశారంటే చేశాడు. ఏం చేశారంటారు? ప్రజలకు ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు ఇచ్చేసాడు. రోడ్లు బాగు చేశాడు, సచివాలయం కట్టాడు, హెల్త్ క్లినిక్ కట్టాడు, మొత్తం ఆల్మోస్ట్ కట్టేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ రావాలనుకుంటారా లేదంటే కొత్త ప్రభుత్వం కావాలనుకుంటారా? రావాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలా, 170 రావాలని మేము కోరుకుంటున్నాం. మరి టీడీపీ జనసేన అంటున్నారు ఏమి లేదు. టీడీపీ జనసేన అడ్రస్టే లేదు. సచివాలయం వ్యవస్థ ఎలా పనిచేసింది? సూపర్ గా పనిచేస్తుంది. వాలంటరీ వ్యవస్థ సూపర్ గా పనిచేస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 3000 పింఛను. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు. మరి పింఛన్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, మీరే తెచ్చిస్తున్నారా? ఉదయం 5 o'clock కల్లా 5 గంటల కల్లా ఇంటికి వచ్చే వాళ్ళని ఇస్తుంది. మరి రేషన్ బియ్యం ఇంటికి వచ్చి ఇస్తాం. రేషన్ బియ్యం. మరి మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం 30 years కోరుకుంటున్నా నేను. 30 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలని, పేదోడు దళితులు కావాలనుకుంటున్నాను నేను. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారంటారు? మేకపాటి విక్రమ్ రెడ్డి. ఏ పార్టీ అయినా? వైఎస్ఆర్సీపీ. సీఎం వైఎస్ జగన్. మేకపాటి విక్రమ్ రెడ్డి మెజార్టీ కూడా 40,000 47 మెజార్టీతో వేస్తాను నేను అంచనా వేసుకుంటున్నా. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 3,000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? మీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3,000. మరి టీడీపీ ప్రభుత్వంలో 1000 రూపాయలు వచ్చి. మరి పింఛన్ మీరు వెళ్ళి తీసుకుంటున్నారా, వాళ్ళు తెచ్చిస్తున్నారా? మేము తీసుకుంటున్నాం. అంటే టీడీపీ ప్రభుత్వంలో బాగా జరిగిందంటారా, వైసీపీ ప్రభుత్వంలో బాగుందంటారా? వైసీపీ ప్రజలు బాగానే ఉంది. మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా? మీరు వెళ్తున్నారా, వాళ్ళు తెచ్చిస్తున్నారా? వాళ్ళే తెచ్చిస్తాం. వాలంటరీ సంస్థ పనిచేస్తుందా? చేస్తుంది. సచివాలయం వ్యవస్థ అది కూడా బాగానే పనిచేస్తుంది. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారంటారు? కరుణారెడ్డి. ఈసారి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే. మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందన్న. ఎంత వస్తుంది? 3,000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? టీడీపీ ప్రభుత్వంలో 1000. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా లేదంటే ఎవరికి వేస్తారు? మేము ఫ్యాన్ కి ఓటేస్తాం అన్న. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమైనా మంచి జరిగిందా అంటే ఏం చెప్తారు? చాలా మంచి జరిగింది. ఏం జరిగిందంటారు? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. ఆనాడు చూస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏదో రకంగా ఉంది, పడిపోయేటట్టుగా ఉన్నాయి. నాడు నేడు పథకం కింద బడి రూపురేఖలు మార్చి పారేశారు. చూడండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డ్రెస్ టేబుల్ మీ పిల్లలకు వస్తావు. ఆ పిల్లలకు అన్ని రకాల టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు, టైలు, బెల్ట్లు, బూట్లు, సకల సౌకర్యం కల్పించినటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమైన సింహం ఒంటరిగానే పోరాడుతుంది. అదే సింహం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పార్టీలు ఏకమైనా కానీ ఆ సింహాన్ని ఏం చేయలేవు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. చాలా సంతోషం టీవీ వాళ్ళకి. ఈసారి ఏ పార్టీ కోరుతున్నారు మీరు? నేను వేసేది జగన్ కి. ఎప్పుడు వేసినా కూడా జగన్ కి. ఎందుకు జగన్ కి వేస్తారు? అన్ని మంచి పనులు చేస్తుంటారు కాబట్టి. రైతు భరోసా అయితే, వృద్ధ పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటాడు. రైతుకు వాలంటీర్లు పెట్టిన తర్వాత ఆడి కూడా బాబల్లా, ఏ కరీరని బాబల్లా, సచివాలయం ఇంటికి వచ్చే చేస్తున్నారు. మీకు పింఛన్ వస్తుందా? మా పింఛన్ వస్తుంది. నాకు 60,000. నాకు వచ్చే ఇప్పుడు 3,000. టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? నాకు టీడీపీ ప్రభుత్వం నాకు పింఛన్ లేదు. మరి పింఛన్ మీకు ఇంటికి తెచ్చిస్తున్నారా, మీరు వెళ్తున్నారా? ఇంటికే తెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఎవరు తెచ్చిస్తున్నారు? వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా? బ్రహ్మాండంగా చేస్తున్నారు. బాగుండి పక్కన అల్లాడుతూ వస్తున్నారు. సచివాలయం వ్యవస్థ అంతా బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందా? బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. పిల్లలు రోడ్లు దగ్గర అందరూ ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా వేస్తానే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తుంది కదా. అవన్నీ మన ప్రభుత్వం చేస్తుంది. మా టీడీపీ ప్రభుత్వంతో మాకు పని లేదు, ఏం పని లేదు. మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మా నియోజకవర్గం సమస్య లేదు. మరి సీఎం
సీఎం కదా మన సీఎం జగన్ చెప్తాడు మన దగ్గర. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తుంది. ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి వాలంటీర్స్ అనే పద్ధతిలో అంటే సచివాలయాలు అనేటివి ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఇండియాలో లేవు. అటువంటి రాష్ట్రాన్ని ఆయన తీర్చిదిద్దినటువంటి ఒక ఆయన లీడర్, ఆయన సేవకుడు, ఆయన ప్రతి ఒక్కరికి అన్నదమ్ముడు లాంటి బిడ్డ లాంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారంటారా? అభివృద్ధి పూర్తిగా మానవ జాతికి ఏమి కావాలన్నా అన్ని వాళ్ళకి ఏ కష్టాలు నష్టాలు ప్రమాదంలో వాళ్ళ ఇంటిలో ఏమి కావాలన్నా అన్ని చేస్తాడు. మీ నియోజకవర్గంలో ఏమి వస్తారంటారు? మా నియోజకవర్గంలో ఇప్పుడు మేకపాటి విక్రమరెడ్డి ఖచ్చితంగా వస్తాడు. ఆయన చేసినటువంటి పథకాలు గాని, ఆయన చేసే ఆ పద్ధతి గాని, గడప గడప తిరగడంలో ఆయన చేసినటువంటి గొప్ప గుణవంతుడు ఇంకెవరికి ఇంతకు ముందు నేను చూసినప్పటి నుంచి, నేను బ్రతికినప్పటి నుంచి అటువంటి ఎమ్మెల్యే లేనేలేడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన నవరత్నాలు గాని, ఆయన చెప్పిన వాళ్ళ తండ్రి గారి కన్నా కూడా ఆయన 10 అంతలు ఎక్కువ చేసి ప్రజల్లో మనసుని ఆయన దోచుకున్నాడు. ఈసారి మారాలంటారా? ప్రభుత్వం ఇదే కావాలంటారా? ఇదే కావాలి. ఏది? జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వమే కావాలి. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగన్ అంటే ఎందుకు? సీఎం ఎందుకు? ఏం చేశారండి జగన్ గారు? ఆయన మాకు అన్ని మంచి పనులు చేశాడు. మాకు రోడ్లు లేకుండా చేస్తున్నాడు. మళ్ళా ఆయన సీఎం కావాలి మాకు. ఓకే అన్న, ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్? మంచి పని చేసేదానికి, మంచి చేయడానికి. ఓకే ఓకే. Please subscribe Dot News.